హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు పాలకు తమలపాకుతో బజ్జీ చేశాను. ఎలా చేయాలనో చూడండి మీరు కూడా. చాలా టేస్ట్ ఉన్నాయి, మాకైతే భలే కుదిరాయి. ఇలా తమలపాకులను తీసుకొని ఈ సైడు కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్నాక దీన్ని మొత్తము చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా కూడా కావాలనుకుంటే అలాగనే కట్ చేసి దాన్ని అలాగనే చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా నేనైతే ఏం చేశానంటే శనగపిండి పక్కకు తీసుకొని శనగపిండి దాంట్లో ఇంత కారము, ఉప్పు, వాము, జీలకర్ర వేసి కలిపి మనకు అద్దేటట్టుగా కలుపుకొని ఇలా కలుపుకోవాలి. నేను తమలపాకును కట్ చేయకుండా అలాగనే వేసేసి కొన్నేమో కట్ చేసి చేశాను బజ్జీల్లాగా, చిన్న బజ్జీల్లాగా. కొన్నేమో పొడవుగా చేశాను. అలాగే చాలా టేస్ట్ ఉంటాయి, తొందరగా కాలిపోతాయి, వేడైపోతాయి. మనం ఎందుకంటే నూనె వేడి ఎక్కిస్తాం కదా, మాడకుండా తీసుకోవాలి. ఇలాగా చాలా టేస్ట్ అయితే ఉన్నాయి, భలే టేస్ట్గా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.